వెల్కమ్ టు మా ఇంటి ముచ్చట్లు. బాగున్నారండి అందరూ? నేను మీ లక్ష్మీనండి. ఇక ఈరోజు పెసరట్టు వేద్దామని చెప్పి నిన్న నైటే ఇవన్నీ నానబెట్టేశానండి. ఒక గ్లాసు మినప్పప్పు, అలాగే ఒక గ్లాసు బియ్యము, అర గ్లాసు అలసందలు, ఒక గ్లాసు పెసలు ఇవన్నీ వేసేసి శుభ్రంగా 1-2 సార్లు కడిగేసి నానబెట్టేశానండి నైటే. ఇవి అలసందలు మన ఇష్టం అండి, వేసుకుంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. కానీ వేస్తే ఇంకా బాగుంటాయండి టేస్ట్ అయితే. సాఫ్ట్ కూడా చాలా సాఫ్ట్గా ఉంటాయి. ఇంకా అందుకనే వేసానండి, ఉన్నాయి కాబట్టి, లేదంటే లేదు. ఇంకా బియ్యము అలాగే తక్కువ వేసుకొని పెసులు కూడా ఎక్కువ వేసుకోవచ్చండి. అంటే గ్లాసు బియ్యంకి బదులు అర గ్లాసు బియ్యం వేసుకున్నా సరిపోతుంది. దానికి డబుల్ క్వాంటిటీ పెసులు వేసుకోవచ్చు. నేనైతే అన్నీ సమంగా వేసి నానబెట్టేశానండి కడిగేసి. ఇదైతే మా పాప బియ్యం నానబెట్టేసుకునింది రైస్ వాటర్ కోసము. ఇంకా ఆమె ఏదో బ్యూటీ టిప్ కోసము ఏదో స్ప్రే కోసం ఏదో నానబెట్టుకునిందండి ఇది, దాని వాటర్ కోసము. ఇంకా అన్నీ ఇలా పెట్టేసి ఇంకా నైటు పడుకొనేసాను, ఇంకా పని అంతా అయిపోయాక నైటు. ఇక ఉదయాన్నే మళ్ళీ ఒకసారి శుభ్రంగా కడిగేసుకొని నీళ్ళన్నీ వంపేసుకొని అన్నీ కలిపి ఒక దాంట్లో కలిపేసుకొని పిండి అయితే పట్టేసుకున్నానండి. ఇది కొంచెం అణుకువే పట్టుకోవాలంటే లూజుగా పట్టుకోవాలి. పిండి గట్టిగా ఉంటే తిరగదన్నమాట పెసరట్టు. బాగా కొంచెం పలచగా కలుపుకుంటే పెన్నం మీద బాగా తిరుగుద్ది అన్నమాట పెసరట్టు. మెత్తగా కావాలి అంటే కొంచెం మందంగానే కలుపుకోవాలి పిండి. నేనైతే పలచగా కలుపుకున్నానండి. వీళ్ళకి పలచగా కావాలన్నారు పిల్లలు, అందుకే పలచగా కలిపేసి ఇంకా వేసేసాను. ఇట్లా మొత్తం ఒకదానికి వేసేసుకున్నాను కలిపేసి, మొత్తము కడిగేసి శుభ్రంగా. ఇంకా ఇవి లాస్ట్ పట్టేటప్పుడు కొంచెము అల్లము, ఒక 5-6 పచ్చిమిర్చి వేసి పట్టేశానండి. కావాలంటే ఇందులో జీలకర్ర కూడా వేసుకోవచ్చు. నేనైతే వేయలేదు, మా వాడికి ఇష్టం ఉండదండి. ఇంకా అంతా పట్టేసి కలిపేసి పెసరట్లు అయితే వేసి ఇచ్చానండి. ఇందులోకి పప్పుల పచ్చడి అయితే చేశాను, తెల్ల పప్పుల పచ్చడి. బాగుంటుందన్నమాట. పచ్చి కొబ్బరి వేసి తెల్లపప్పులు, పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయ అంతా వేసేసి మిక్సీ పట్టేసి తాలింపు వేసేసుకుంటే చాలా సింపుల్గా చాలా బాగుంటుందండి. ఇందులోకి ఎక్కువ ఈ పచ్చడి ఇష్టపడతారు మా పిల్లలైతే. ఎప్పుడు దోశలు కాకుండా అప్పుడప్పుడు మనం ఇలా పెసళ్ళతో, అలసందలతో, రాగులతో, జొన్నలతో ఇట్లా మనం ట్రై చేస్తే బాగుంటుందండి. అన్ని విధాలుగా పిల్లలకు అన్ని విధాల ప్రోటీన్లు అందినట్లు ఉంటుంది. అందుకే నేను అప్పుడప్పుడు వేస్తూ ఉంటాను అండి. ఇలా రాగి దోశ అని, జొన్నలు కలిపి, ఒక్కోసారి శనగబ్యాళ్ళు, పెసుళ్ళు అన్నీ కలిపి కూడా వేసుకున్నా బాగుంటుందండి. ఇంకా మా వాడైతే ఈరోజు ఉదయాన్నే స్నానం చేసేసి దేవుడి గది శుభ్రం చేసిస్తే ఇంకా వాడు దీపం పెడుతున్నాడండి దేవుడికి అయితే ఈరోజు. ఇంక ఈ మధ్య మా అమ్మాయి ఉండేదానా కొంచెం నాకు సాయంగా ఉంటుందండి పనులు కూడా తొందరగా అయిపోతున్నాయి. ఈ పెసరట్టుకి దోశలాగా ఉదయం నానబెట్టకుండా నైటే నానబెట్టేసుకొని అన్నీ ఉదయం మిక్సీ పట్టేసుకొని పోసుకుంటే బాగుంటాయండి. ఉదయం నానబెట్టి సాయంత్రం పట్టి పెట్టుకుంటే పిండి పులిసిపోతుంది అనమాట, అంత టేస్ట్గా ఉండవన్నమాట పెసరట్లు. ఇంకా కొంతమంది అయితే ఉదయాన్నే తెల్లవారుజామున లేవంగానే నానబెట్టేసి 2 గంటలు అట్లా నానబెట్టి తర్వాత పట్టేసుకొని పోసుకుంటారండి. అట్లా కూడా కాకపోతే నైటే నానబెట్టేసుకుంటే కొంచెం మంచిగా నానిపోతాయి అన్నమాట, అన్నీ మెత్తగా. ఇంకా పిండి మనము ఎంత పలచగా కలుపుకుంటే అంత పలచగా వస్తుందండి దోశ. ఇక మనకి పలచ వద్దనుకుంటే మనకు కొంచెం మందంగా పిండి కలుపుకుంటే కొంచెం మందంగా మెత్తగా వస్తాయి అన్నమాట. ఎట్లా వేసుకొని తిన్నా బాగుంటాయండి ఇవి. మనము దోశలు 1-2 కన్నా ఎక్కువ తినలేము, కానీ ఇవి బాగానే ఎన్ని తిన్నా తేలికే అనిపిస్తుందండి. ఇవి దోశలు కొంచెం వెగటుగా అనిపిస్తాయి ఎక్కువ తింటే. ఇది అట్లా ఏం లేదండి, పెసరట్లు బాగుంటాయి తినడానికి. ఇందులో ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు కూడా సన్నగా కట్ చేసి కూడా కొంతమంది వేసుకుంటారండి. అది ఎవరిష్టం వాళ్ళది. మాకైతే ఇట్లా ప్లెయిన్గా తినడమే ఇష్టం మా పిల్లలకి. అందుకే ఇంకా ఏమి వేయకుండా అట్లే వేసేసానండి. అందులో అల్లము, పచ్చిమిర్చి వేసాం కాబట్టి ఘాటు కూడా ఉంది ఇందులో. ఇక మా వాడైతే చక్కగా దీపం పెట్టేసి వాడైతే తయారైపోయాడండి. ఇంకా నా పెసరట్లు కూడా అయిపోయాయి, ఇంకా పెట్టేస్తున్నాను వాడికి. తినేసి రెడీ అయ్యి వెళ్ళిపోయాడండి స్కూల్కి వాడైతే. ఇంకా తర్వాత నేను మా పాప వేసుకుంటున్నాము తినడానికి. వేడి వేడి పెసరట్లు, అలాగే
కొబ్బరి పచ్చడితో చాలా బాగుంటుందండి. రెండింటి కాంబినేషను చాలా టేస్టీగా చాలా బాగుంటాయి. ఇంకా వేసేసుకొని నేను మా పాప తిన్నామండి. ఇంకేముందండి, తిన్న తర్వాత ఇంకా మళ్ళీ తిన్న అంట్లు మళ్ళీ యథాప్రకారం మళ్ళీ మధ్యాహ్నానికి ఇంక ఇదే పని కదా ఇంకా ఆడవాళ్ళకు. ఇంకా రోజంతా ఏదో ఒక పని ఉండనే ఉంటుందండి మధ్యాహ్నం వరకు. మధ్యాహ్నం నుంచి కొంచెం ఈవినింగ్ వరకు ఖాళీగా ఉంటాను. ఇక మధ్యలో ఏవైనా బ్లౌజులు కుట్టేటివి అవి ఉంటే మళ్ళీ ఒక్కోసారి మధ్యాహ్నం కూడా ఖాళీ ఉండదన్నమాట. ఖాళీగా ఉన్న బుర్ర పనిచేయదండి. ఏదో ఒక పనిలో బిజీగా ఉంటేనే బాగుంటుంది మనకి. ఖాళీగా ఉంటే అనవసరమైన ఆలోచనలు అన్నీ వచ్చేసి బుర్ర పాడైపోతుందండి. ఇవండి ఇవాల్టి మా ఇంటి ముచ్చట్లు.